నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వేడెక్కిన మానకొండూరు రాజకీయం. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లు. నీటి విడుదలపై ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాదయాత్ర. కాళేశ్వరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వానికి సూచన. కార్మికుల సమస్యలు పరిష్కరించండి. పలు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు. ఇక వార్తల వివరాలు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల కుంభకోణం జరిగిందంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం లేపాయి. ఇట్టి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ మండిపడింది. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ నేతలు పరస్పరం మాటల దాడులు చేసుకుంటున్నారు. అంతేకాకుండా సవాళ్లు ప్రతి సవాళ్లతో మానకొండూరు రాజకీయం హీటెక్కింది. మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో భారీ కుంభకోణం జరిగిందంటూ ఆరోపణలు చేయగా కాంగ్రెస్ శ్రేణులు ఇట్టి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బెజ్జంకి మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ మేరకు రేణికుంట టోల్ గేట్ వద్ద కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. రసమయ్యి ఫామ్ హౌస్ ముట్టడికి బెజ్జంకిలోని గుండారం గ్రామానికి కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చాయి. ఇక పోలీసులు అప్రమత్తమై గుండారం ఫామ్ హౌస్ లో రసమయ్యిని హౌస్ అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణపై మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అసత్యపు ఆరోపణలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు చర్చకు రావాలని సవాల్ విసిరారు. బెజ్జంకి మండలంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరగా చర్చకు రాని పక్షంలో గుండారంలోని ఫామ్ హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. రేణికుంట టోల్ గేట్ వద్ద కాంగ్రెస్ నాయకులతో పాటు పలువురు ముఖ్య నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని చిగురుమామిడి ఎల్ఎండి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈరోజు బెజ్జంకి మండలం గుండారంలో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ గారి ఫామ్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి బైక్ ర్యాలీ స్టార్ట్ చేసి ఆయన ఫామ్ హౌస్ వరకు పోవాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దానికి ఉద్దేశించి ఎటువంటి ఆటంకం కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కోర్టు అరెస్టు తీసుకోవడం జరిగింది. అలాగే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా బైక్ ర్యాలీని అడ్డుకుంటాము మేము ఎట్లయినా అని చెప్పి వాళ్ళు కూడా ఒక నోట్ ఇచ్చింది. దాన్ని కూడా మేము టీఆర్ఎస్ వాళ్ళని కూడా మేము ప్రివెంట్ చేసినాము. ఎవరిని బయటికి రాకుండా వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళని హౌస్లో అరెస్ట్ చేసినాము. తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మిమ్మల్ని అదుపులోకి తీసుకున్నాము. బెజ్జంకి మండలం గుండారం గ్రామంలోని రసమై బాలకిషన్ ఫామ్ హౌస్ ను కాంగ్రెస్ నేతలు ముట్టడించనున్నారని ముందస్తు సమాచారంతో పోలీసులు అరెస్టులకు తెరలేపారు. తిమ్మాపూర్ గన్నేరువరంకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను రేణిగుంటలోని టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. వారిని చిగురుమామిడి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ నాయకులు రోడ్డుపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే రసమై ఉనికి కోసం నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. బెజ్జంకి మండల కేంద్రంలో పెద్ద మొత్తంలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టినట్లు తెలిపారు. అరెస్టైన వారిలో గన్నేరువరానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, తిమ్మాపూర్ మండలానికి చెందిన తుమ్మనపల్లి శ్రీనివాసరావు, ఆంజనేయులు గౌడ్ ఉన్నారు. జై కాంగ్రెస్ ఖబర్దార్ 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 ఖబర్దార్
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అవినీతి ఆరోపణపై ప్రశ్నిస్తే హౌస్ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల రమేష్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ నేతలు కవ్వంపల్లి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మానకొండూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసింది రసమయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధికార ప్రతినిధి వంతడ్పుల సంపత్, పాశం అశోక్ రెడ్డి, మెంగని రమేష్, సంగుపట్ల మల్లేశం, ఖమ్మం కృష్ణ, ఎలుక ఆంజనేయులు, గంగిపల్లి సంపత్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పేపర్ని ప్రశ్నించేది చూడాలి తప్ప ఒకవేళ రసమై బాలకిషన్ మిమ్మల్ని విమర్శిస్తే మీరు ఇది కాదు అని విమర్శించే ఉండాలి తప్ప మీరు దాడి చేసే సంస్కృతి ఇప్పటి వరకు గత 30 సంవత్సరాల నుంచి మానకొండూరు కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో జరగలేదు. ఇది కొత్త నాంది తీసుకొస్తున్నారు. మీరు ప్రతి విమర్శ చేయాలి తప్ప దాడులు చేస్తే మేము ప్రతి దాడులు కూడా మేము బీఆర్ఎస్ పక్షాన రాబోయే రోజుల్లో మీరు దాడులు చేస్తే ప్రతి దాడి చేయడానికి మా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కవ్వంపల్లి గారు, మీరు ఇదేనా మీ సంస్కృతి? మీరు ఎక్కడో ఉండి ఇలా ఆట పాటతో అని ఇలా కళాకారులను కూడా అవమానించినటువంటి నీచ చరిత్రని ఇది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఖబర్దార్ కవ్వంపల్లి గారు, మీ ప్రోత్సాహంతోనే ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును నింపి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సాగు, త్రాగునీరు అందించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. లేనిచో గోదావరి నది వద్ద నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి కొండ పోచమ్మ సాగర్ వరకు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేపట్టిన పాదయాత్ర కరీంనగర్కు చేరుకుంది. జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావుతో పాటు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్లు పాదయాత్రకు మద్దతు తెలుపుతూ ఘనస్వాగతం పలికారు. తెలంగాణ ప్రజలకు నీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కోరుకంటి చందర్ అన్నారు. ఎన్నికలలో అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలు గడిచిపోయినా రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయలేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని అబద్దాలు ఆడి ప్రాజెక్టులో చుక్క నీరు నిలవకుండా చేశారని తెలిపారు. తద్వారా గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలలో రైతులు పంటలు ఎండిపోయి గుండెలు బాదుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీపై కక్షతో రైతులకు సాగునీరు అందించడం లేదని ఆరోపించారు. రాబోయే కాలంలో కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో పాటు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్, పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికలలో గెలవాలని, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని అబద్ధపు మీడియా ప్రచారాలు చేసి ఎన్నికలలో గెలిచిన తర్వాత మరి అబద్ధం ఆడినాం కదా, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం 100 అబద్ధాలు ఆడతారు అన్నట్టు ఆ 100 అబద్ధాలు ఆడి 15 నెలలుగా ఇలా గోదావరిని ఎండబెట్టారు. దుర్మార్గమైనటువంటి పాలన మేము తట్టుకోలేకపోతున్నాం. వీళ్ళు ఎన్నికలు ఇచ్చిన సమయంలో చెప్పినటువంటి మాటలు వేరు, వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నటువంటి తీరు వేరు. ఈ కేసీఆర్ గారికి చెప్పండి, తప్పకుండా మేము మళ్ళీ కేసీఆర్ గారినే ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నామని ఇలా మా పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని, ఈ యొక్క కాంగ్రెస్ నాయకులకు నేను డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్లాగైతే నిండుకుండలా గోదావరి ఉన్నదో మళ్ళీ గోదావరిని నిండుకుండలాగా 365 రోజులు సముద్రాన్ని తలపించే విధంగా చేయండి. ఆనాడు ఎమ్మెల్యేగా మేమున్నప్పుడు పడవల పోటీలు చేసినాం. ఇలా ఒక కులాన్ని నమ్ముకొని ఈ యొక్క బెస్తా కులాలు, అదేవిధంగా ముదిరాజు కులస్తులు, అది ఎంతోమంది జీవనాధారమైంది కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉద్యమకారులము అదే గోదావరిలో అమర నిరాహార దీక్ష చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో గత 2 సంవత్సరాల క్రితం నెలకొల్పిన మహనీయుల విగ్రహాలు ఆవిష్కరణకు నోచుకోలేదు. మండలంలోని అఖిలపక్ష నాయకులు 10 రోజులుగా మహనీయుల విగ్రహాల ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య చేరుకుని తన సంఘీభావాన్ని ప్రకటించారు. అక్కడే ఉన్న ముసుగు విగ్రహాలను పరిశీలించారు. 2 ఏళ్లుగా విగ్రహాలను ఆవిష్కరించకపోవడం వల్ల చాలా బాధాకరమన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్లతో మాట్లాడి తొలగించేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తన పాత్ర నిర్వహిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రిని సైతం కలిసి విషయం చెబుతారని బక్కి వెంకటయ్య స్పష్టం చేశారు. రిలే నిరాహార దీక్షను విరమింపజేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. పట్టభూములు లేవు, ఎందుకు ఇంత కాంట్రవర్ట్ చేస్తున్నా నాకు అర్థమైతే లేదు. యాడైనా ఆరెంజ్ రోడ్లు ఉన్నాయి, మున్సిపల్ పార్కుల దగ్గర ఉన్నాయి, గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ స్థలాలు ఉన్నాయి, యాడ ప్రభుత్వ స్థలాలనే ఉన్నాయి. అంబేద్కర్ కానీ, జగ్జీవన్ కానీ, ఎన్టీ రామారావు విగ్రహాలు కానీ, లేకపోతే రాజీవ్ గాంధీ విగ్రహాలు కానీ, ఇందిరాగాంధీ విగ్రహాలు కానీ అన్నీ కూడా ప్రభుత్వ స్థలాలనే ఉన్నాయి. మరి ఇక్కడ ఇంత ఆర్టీసీకి నష్టం ఏముంది నాకు అర్థం కాదు. ముగ్గురు ఉంటే మానవులు వాళ్ళకి గొప్పతనం కదా. గుడి దేవుడు ఉన్నట్టే కదా, వాళ్ళు ఇద్దరు దేవుళ్ళు లెక్కనే కదా. ఆర్టీసీ కూడా మంచిగా ఉంటుంది కదా. ఎలాగైనా ఆర్టీసీ బస్ స్టాండ్లో విగ్రహాలు లేవా? అది కరెక్ట్ కాదు. ఫెస్టివల్ మీరు గమనించాలి. దీన్ని మానవీయ కోణంలో ఆలోచించి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి నేను అందరినీ కోరుతా ఉన్నాను. నెక్స్ట్ నేను పొన్నం ప్రభాకర్కు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, సజ్జనార్కు లెటర్ తీసుకొని పోయి కలుస్తా. ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారిని కలుస్తా. స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని కలుస్తా. వీళ్ళ దగ్గర పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నా. ఈ 4 దగ్గర పరిష్కారం దొరకకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారిని కలుస్తా, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని కలుస్తా, దామోదర్ని కలుస్తా, సీతక్కని కలుస్తా. వాళ్ళ ద్వారా ముఖ్యమంత్రి ద్వారా ఈ పరిష్కారం చూసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఏప్రిల్ మాసంలో ఆవిష్కరణ కావాల్సిందే. ఏప్రిల్ నెల మహనీయుల మాసం మీకు అందరూ తెలుసు. ఆ మాసంలో ఈ ముసుగులు దొరికిపోవాలి. నేను తప్పకుండా దీనికి మార్గం చూపిస్తాను. మీ అందరికీ నేను కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. దీంతో ఆలయ హుండీల లెక్కింపు ఈవో అనిల్ కుమార్, ఉత్సవ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ సమక్షంలో నిర్వహించారు. గత 8 రోజులుగా స్వామివారికి భక్తులు సమర్పించిన కట్ల కానుకలకు సంబంధించిన హుండీలను తెరిచి లెక్కించగా ఆదాయం 8,13,050 రూపాయలు, టెండర్ ఆదాయం 8,69,710, మొత్తం 16,82,760 రూపాయలతో పాటు మిశ్రమ బంగారం 2 గ్రాములు, మిశ్రమ వెండి 120 గ్రాములు కానుకగా సమర్పించినట్లు వివరించారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఆదాయం అధికంగా వచ్చిందని చెప్పారు. ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని బండారిపల్లి లక్ష్మణ్ తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించామని చెప్పారు. దేవాలయాన్ని అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఆదాయం మరింత వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, డైరెక్టర్లు గాజుల అంజయ్య, బూత్కూరి శ్రీనివాస్, కందుకూరి లక్ష్మీరాజం, జింక శ్రీనివాస్, కవ్వంపల్లి మహేష్, గోలి లక్ష్మీ నరసయ్యలు పాల్గొన్నారు. శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో మొత్తం ఆదాయం 16,82,760 రూపాయలు వచ్చింది. అందులో హుండీ ఆదాయం 7,13,050 రూపాయలు వచ్చింది. మరియు టెండర్ల ఆదాయము 8,69,710 రూపాయలు వచ్చినాయి. తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మీ జాతర సందర్భంగా 10 రోజుల నుండి మాకు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి. మాకు 16 నాడు కళ్యాణం జరిగింది, 14 నాడు బండ్లు తిరుగుడు జరిగింది, 16 తారీఖు రథోత్సవం జరిగింది. దీని సందర్భంగా మాకు ఈరోజు హుండీ లెక్కింపు జరిగింది. దానికి 8,13,000 మనకు హుండీ ఆదాయం వచ్చింది. 8,69,710 రూపాయలు టెండరు, తర్వాత ప్రత్యేక దర్శనం కొబ్బరికాయలది మొత్తం కలిసి 69,710 రూపాయలు అయింది. టోటల్గా 16,82,760 రూపాయలు అయింది. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లో పలు కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో సెమినార్ నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి భగత్ సింగ్ అని రాష్ట్ర ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు శనిగరపు రజనీకాంత్, జిల్లా డివైఎఫ్ఐ కార్యదర్శి గూగులోతు తిరుపతి అన్నారు. ఆయనకు భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 23 సంవత్సరాలకే ఉరి
ఉరితాడును ముద్దాడిన విప్లవ వీరుడని కొనియాడారు. ఆయన త్యాగం భారతదేశం గర్వించదగ్గ విషయమని చెప్పారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడని అన్నారు. షహీద్ భగత్ సింగ్, ఆయన స్నేహితులు రాజ్గురు, సుఖ్దేవులు దేశ ప్రజలకు ఆదర్శమని చెప్పారు. విద్యార్థులు, యువకులు భగత్ సింగ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అరవింద్, గజ్జల శ్రీకాంత్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి శ్రీజ, రిజ్వానా, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు సందేశ్, రాకేష్, నాయకులు అక్షిత్, కేశవ్, దుర్గా, ఇతర విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ యువజనోత్సవాల సందర్భంగా ఈరోజు సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ సెమినార్ యొక్క ముఖ్య ఉద్దేశం భగత్ సింగ్ యొక్క స్ఫూర్తితోని దేశంలో అందరికీ విద్య, అందరికీ ఉపాధి అవకాశాలకై పోరాడాలని, దాంతోపాటు ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న మత్తు పదార్థాలను దేశంలో నిషేధించాలని ఈరోజు సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ దేశంలో అతి చిన్న వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడిన మహనీయుడు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ మార్చి 23వ తేదీన వర్ధంతి సందర్భంగా ఈరోజు వివిధ బహుముఖ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ దేశంలో భగత్ సింగ్ యొక్క స్ఫూర్తితోని దేశంలో అందరి విద్యా ఉపాధి అవకాశాలకై పోరాటం చేయాల్సిందిగా ఈరోజు యువతకు, విద్యార్థులకు పిలుపునివ్వడం జరిగింది. కానీ ఈ దేశంలో విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రలో కేంద్ర ప్రభుత్వం పడుతున్నది. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈరోజు విద్యారంగానికి పూర్తిగా నిర్వీర్యం చేసే భాగంగా ఈరోజు విద్యారంగానికి బడ్జెట్ కేటాయించారు. దాంతోపాటు ఈ దేశంలో నూతన విద్య పేరుతోని ఈ దేశంలో విద్యను పూర్తిగా విస్మరిస్తూ విద్యలో ఈరోజు మతోన్మాదాన్ని, కాషాయీకరణను, ప్రైవేటీకరణను చొప్పించే విధంగా విద్య వ్యాపారీకరణ చేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. భగత్ సింగ్ స్ఫూర్తితో ఈరోజు దీని వ్యతిరేకంగా ఈరోజు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా సాగునీటి కష్టాలు లేకుండా చూడాలంటూ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేపట్టిన మహాపాదయాత్ర కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్కు చేరుకుంది. తమ ప్రాంతంలో తాగునీరు లేక ఉద్యమం చేయాల్సిన పరిస్థితి నెలకొందని కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం నుండి కొండపాక వరకు తమ పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్గా ఉందని చెప్పి ఎందుకు నీరు ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల రమేష్, బొడ్డు రవీందర్, ఉప్పు రాజు, వెంకటేష్, శైలజారెడ్డి తదితరులు ఉన్నారు. ప్రజల పక్షాన ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మేము ఇలా మళ్ళీ ఈ యొక్క నీళ్ల కోసం ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటువంటి విధంగా ఈ యొక్క మా పాదయాత్ర ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్గానే ఉన్నది అని చెప్పేసి ప్రకటించినారు. మరి సేఫ్గా ఉన్నప్పుడు ఇన్ని రోజులు ఎందుకు ఎత్తిపోయలేదు నీళ్లను? ఎందుకు సుందిల్లా బ్యారేజ్లో నీళ్లను నిల్వ ఉంచలేదు? మరి ఇంత అధ్వానమైనటువంటి పరిపాలన ఇంకా గతంలో ఎన్నడూ కూడా ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత నిర్లక్ష్యమైనటువంటి పరిపాలన చేయలేదు. అందుకోసమే ముఖ్యమంత్రికి, మంత్రులకు ఇలా కనువిప్పు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క గోదావరి ఎండిపోయినందుకు ఈ యొక్క నీళ్ల ఉద్యమం గ్రామాన ఇలా చేశారు. భగవతి అర్వింట్రీ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల వీడుకోలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలల చైర్మన్ రమణారావు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు కూడా తమ పాఠశాల అనుభూతులను పంచుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవాలంటే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుందని చైర్మన్ రమణారావు అన్నారు. మానవ సంబంధ బాంధవ్యాలు చాలా ముఖ్యమని చెప్పారు. అందరికీ ఆరోగ్యం పట్ల అవగాహనతో, మంచి అలవాట్లతో మెదలాలని సూచించారు. ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు త్వరలో రాయబోవు పరీక్షలలో మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ప్రతి విద్యార్థి చక్కని స్థానంలో నిలవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రమణారావుతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల కుమార్వాడి ప్రభుత్వ పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ బాలబాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు. చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కోఆర్డినేటర్ ఆవుల సంపత్ హాజరై విద్యార్థులకు పలు అంశాలపై సూచనలు సలహాలు అందజేశారు. బాలబాలికలు యుక్త వయస్సులో మార్పుల వల్ల ప్రేమకు ఆకర్షితులు అవుతున్నారని చెప్పారు. సినిమాలు సీరియల్స్లో చూపించే ప్రేమ చిత్రాలు ప్రేమ వరకు చూపిస్తారని, నిజ జీవితం ఎందుకు భిన్నంగా ఉంటుందన్నారు. పెళ్లి తర్వాత వచ్చే కష్టాలను చూపించరని తెలిపారు. మొబైల్ ఫోన్లకు పిల్లలు దూరంగా ఉండాలని సూచించారు. వాటి ద్వారా అశ్లీలతకు బానిసలవుతున్నారని చెప్పారు. వాట్సాప్, ఫేస్బుక్లలో అమ్మాయిల ఫోటోస్ పెట్టవద్దని చెప్పారు. వివిధ అప్లికేషన్ల ద్వారా మోసపోయే అవకాశం ఉందన్నారు. లైంగిక నేరాల గురించి, లైంగిక నేరాల నిరోధక చట్టంపై సమూలంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రాజేశ్వరి, చైల్డ్ హెల్ప్ లైన్ కేసు వర్కర్ సాయి కిరణ్, ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, అంగన్వాడీ టీచర్స్, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. స్నేహిత కాన్షియస్నెస్ క్లబ్ అవేర్నెస్ డ్రగ్ అవేర్నెస్ అయిపోయిందా? సరే. సో రీసెంట్గా హైదరాబాద్లో కుల్ఫీ, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఐస్ క్రీమ్స్లలో కూడా డ్రగ్స్ కలుపుతున్నారు. కుల్ఫీ మీకు అందరూ కుల్ఫీ అంటే ఇష్టం కదా, కుల్ఫీలలో కూడా డ్రగ్స్ కలుపుతున్నారు. సరే, మరి పిల్లల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పిల్లలతో కలిసి ఉండకపోవడం, ఫిజికల్ గేమ్స్ ఆడకపోవడం, ఏదన్నా ప్రెజర్ అంటే ఆత్మవిశ్వాసంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొని విజయవంతంగా భూమిపై అడుగుపెట్టిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ యావత్ భారతావనికి స్ఫూర్తిగా నిలిచిందని మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ కడారి కృష్ణారెడ్డిలు అన్నారు. బుధవారం ఉదయం 3:27 ఫ్లోరిడా సమీపంలోని సముద్ర జలాలలో సునీత విలియమ్స్ దిగగా కరీంనగర్లోని మానేరు విద్యాసంస్థల విద్యార్థులకు వినూత్న తరహాలో ఆమెకు వెల్కమ్ చెప్పారు. పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు సునీత విలియమ్స్ ఫేస్ మాస్క్లతో రాగా స్పేస్ రాకెట్ను తయారు చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారత్ మాతాకి జై, స్పేస్ థండర్, సునీత విలియమ్స్ వండర్ అంటూ విద్యార్థులు జాతీయ పతాకాన్ని చేతపట్టుకుని నినాదాలు చేశారు. అంతరిక్షంలో నడిచిన తొలి మహిళగా చరిత్ర సృష్టించిన ఆమె దిగ్విజయంగా అంతరిక్షం నుండి తిరిగి వచ్చిందని కడారి అనంతరెడ్డి, కడారి కృష్ణారెడ్డి అన్నారు. 9 నెలలకు పైగా సాగిన సుదీర్ఘ నిరీక్షణకు పులిస్టాప్ పడిందని చెప్పారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 287 రోజులు మనోధైర్యంతో గడిపి చివరకు భూమిపైకి చేరిందని గుర్తు చేశారు. సునీత విలియమ్స్తో పాటు సహచర వ్యోమగామి బచ్ విల్మోర్లు దిగారని అన్నారు. విద్యార్థులకు ఇలాంటి గొప్ప ఆవిష్కరణను చూసే అవకాశం దక్కిందన్నారు. సైన్స్లో రాణించే విద్యార్థులందరూ సునీత విలియమ్స్ను ఆదర్శంగా తీసుకుని రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్ సరితారెడ్డితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. My name is Krishna Reddy Kadari, the managing director of Mane Group of Schools. Today, our students have gathered here to celebrate the grand return of our great astronaut Sunita Williams. As you can see, my students have created the replicas of Sunita Williams to honor the greatness she has created. Her original plan was to stay there for 7 days in the Starliner, but due to some technical issues, she got stuck and she stayed there for 9 months. She never gave up. She fought for her safe return, and thanks to many partners like SpaceX, Dragon, she's safe returned back. In this process, she has inspired generations of scientists, generations of students to never give up and fight, stay in the race until you win. Thank you, Sunita Williams, for doing the great things for the world and for the country. Thank you so much. 9th standard from Mane Group of Schools. So today we here gathered to celebrate the return of Sunita Williams. So her original plan to stay on space for 7 days, but due to technical issues, she stayed for 9 months. So after 9 months, she had returned to the earth. So we are very proud of her, and she is such an inspiration because she never gave up. So we thank our management, Mane Group of Schools, for giving this wonderful opportunity. And our school conduct many programs like this. So thank you management, and thank you Mane Group of Schools. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్లో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట ఉదయం 6 గంటల నుండి ధర్నా నిర్వహించారు. పోలీసులు అక్కడికి చేరుకుని 250 మంది ఆశా కార్యకర్తలను అరెస్టులు చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జిల్లా సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు గీట్ల ముకుందరెడ్డి, ఎడ్ల రమేష్ అన్నారు. మేనిఫెస్టో ప్రకారం ఆశా కార్యకర్తలకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ను గద్దెదింపే కాంగ్రెస్ను నమ్మారని గుర్తించి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. లేనిచో తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షులు రంగవేణి శారద, జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీలత, యూనియన్ నాయకులు లత, వెంకటలక్ష్మి, సత్యలక్ష్మి, స్వప్న, విజయలక్ష్మి, రజిత, రజియా బేగం, సరోజన, పద్మ, లక్ష్మి, శంకరమ్మ, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కరీంనగర్ జిల్లాలోని ఆశా వర్కర్లు అందరము ఈ కలెక్టరేట్ వద్దకు వచ్చి ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి. తాము అధికారంలోకి వస్తే 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని ఇంట్ల దగ్గర తాము ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఈరోజు బడ్జెట్ సమావేశంలో మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. నాకు ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు మారెళ్ల శ్రీలత, ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కరీంనగర్. తమ సమస్యలను పరిష్కరించాలని కరీంనగర్లో మాజీ సర్పంచులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కరీంనగర్లోని ఫిలిం భవన్లో మాజీ సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో పలువురు నాయకులు మీడియాతో మాట్లాడారు. ప్రజలు, సర్పంచులు కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేశారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఇచ్చిన హామీలను మర్చిపోయారని, పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని కోరారు. పలుమార్లు మంత్రులు పొన్నం, సీతక్క, శ్రీధర్ బాబులను కలిశామని వారు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ప్రభుత్వం స్పందించే పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేసి ఆదుకోవాలని కోరారు. లేని ఎడల గ్రామాల్లో తిరగకుండా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. మొదటి నుంచి ఈ ఉద్యమాన్ని అంటే జేఏసీగా ఏర్పడినప్పటి నుంచి మాకు వెన్నుదన్నుగా ఉంటూ మాకు మీ సూచనలు సలహాలు ఇస్తూ మమ్మల్ని మరి ఎంత స్థాయి తెచ్చినా ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ, ఛానల్ మిత్రులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా సర్పంచుల జేఏసీ తరఫున ప్రజాస్వామ్యానికి మూలస్థానం కాబట్టి మా సమస్యలను, ఎందుకంటే మా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, రెండవది మంత్రులు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు మమ్మల్ని మా సమస్యలను మీరు గడ్డకి తీసి మా ఆవేదనలు, మా బాధలను మీరు ఈ ప్రభుత్వం దృష్టికి పోయారు, ఈ సమాజానికి తెలిసేలా మీరు వారాదిగా ఉంటూ మాకు ఈ సహకారం అందిస్తున్నందుకు మా సర్పంచులందరి తరఫున మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్లో సిఐటియు నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని ప్రధాన ఆసుపత్రిలో ఆర్ఎంఓ కార్యాలయంలో నవీన్కు వినతి పత్రం అందజేశారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. 300 మంది కార్మికుల పొట్టకొట్టే విధంగా కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్నారని గుడికందల సత్యం శ్రీనివాస్ అన్నారు. 2 నెలలుగా జీతాలు ఇవ్వకుండా కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోని 542 బెడ్లకు నిధులు రావాల్సి ఉండగా కేవలం 332 బెడ్లకు మాత్రమే బడ్జెట్ కేటాయించి చేతులు దులుపుకుంటున్నారని చెప్పారు. కార్మికుల సౌకర్యాలు కల్పించాల్సిన యజమాని నిబంధనలను తుంగలో తొక్కి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ లైసెన్స్ను బ్లాక్ లిస్టులో పెట్టి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి కార్మికులు సుగుణ, పోగుల రేఖ, జమున, సరళ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఈఎస్ఐ ఇస్తున్నారు కానీ అవి ఇక్కడ లేదు, హాస్పిటల్ కార్డు కూడా ఇవ్వాలి, ఈఎస్ఐ కార్డు అట్లాగే గుర్తింపు కార్డు కూడా ఇవ్వాలి. దాదాపుగా 250 మందికి 3 నెలల నుంచి పెండింగ్ వేతనం ఉంది. ఆ వేతనాలు కొంచెం వచ్చినట్టు ఉండాలి. మరో ప్రధానమైన సమస్య ఏంటంటే 542 బెడ్స్ ఉన్నాయి, వాటికి బిల్లులు రావాలి. 542 బెడ్స్ గాను కేవలం 332 బెడ్స్ మాత్రమే బిల్లులు బడ్జెట్లో నిధులు కేటాయించింది. కాబట్టి వాటికి కూడా కేటాయించినట్లయితే వీళ్ళందరికీ కూడా సకాలంలో వీళ్ళకు జీతాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీ దగ్గరలో ఉన్నటువంటి సమస్యలు మీరు పరిష్కరించండి, మీ నుండి ఇంకా పైకి చేయడానికి గవర్నమెంట్కి పంపించండి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ సేవా కార్యక్రమాలతో ఎల్లవేళలా ముందుంటుందని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఎరుకుల రామకృష్ణ అన్నారు. కరీంనగర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. తొలుత వాసవి క్లబ్ వనిత ఏంజిల్స్ వారు స్థానిక కృష్ణ మందిర్లో నిర్వహించిన సేవా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్లబ్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏంజల్స్ క్లబ్ నుంచి బీదవారికి ఆర్థిక సహాయాన్ని రామకృష్ణ చేతుల మీదుగా అందించారు. కృష్ణా టెంపుల్లో క్లబ్ పక్షాన వాటర్ ట్యాంకును బహూకరించారు. అశోక్ నగర్లోని వాసవి ఆలయంలో వాగ్దేవి వనితా క్లబ్ పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రత్యేకంగా గోమాతకు పూజ చేశారు. అలాగే వాసవి మాత పూజలో పాల్గొన్నారు. ఇరుకుల రామకృష్ణ చేతుల మీదుగా బీదవారికి సహాయంతో పాటు వాటర్ ట్యాంక్ బహూకరణ చేశారు.
దేశవ్యాప్తంగా 18 క్లబ్లు సేవా కార్యక్రమాలలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అందులో 800 వనితా క్లబ్లు ఉండడం ఆనందదాయకమని చెప్పారు. కుటుంబంలో వనిత బాగుంటే ఇల్లంతా బాగుపడుతుందని, అందుకే వనితలు సేవా కార్యక్రమంలో ముందుంటున్నారని తెలిపారు. సేవే పరమార్థం అనే శక్తిని అక్షరాల వాసవి క్లబ్ నమ్ముతుందన్నారు. ఈ కార్యక్రమాలలో ఏంజిల్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కాసనగొట్టు వజ్రలక్ష్మి, రాచమల్ల లత, ట్రెజరర్ కటకం సంధ్య, వాగ్దేవి క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రూపశ్రీ రాజమణి, ట్రెజరర్ గంప హరిణి, గవర్నర్ కిషోర్, రీజన్ చైర్పర్సన్ పాత రాధాకిషన్, జోన్ చైర్పర్సన్ మాడిశెట్టి ఉమాదేవి, అంతర్జాతీయ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల పెండింగ్ జీతాలు అందజేయాలని టీయూసీసీ గౌరవ అధ్యక్షుడు బండారి శేఖర్ అన్నారు. కరీంనగర్లోని ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డికి సమ్మె నోటీసు అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్, ప్లంబర్ కార్మికులు దాదాపు 250 మంది కార్మికులు పనిచేస్తున్నారని చెప్పారు. కార్మికులకు జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్, వైద్య అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఇట్టి సమస్యపై ఉన్నతాధికారులకు సైతం విన్నవించుకున్నామని తెలిపారు. తప్పని పరిస్థితుల్లో సమ్మె నోటీసు ఇవ్వాల్సి వచ్చిందని, ఏప్రిల్ 4 నుండి కార్మికులు పనులు బంద్ పెట్టి సమ్మెలోకి వెళ్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వాసుపత్రి వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు అరుణ్, కార్యదర్శి కళావతి, కార్మికులు రాజు, అనిల్, బాలయ్య, మహేష్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేరు, సెక్యూరిటీ గార్డులకు గత 2 నెలలుగా జీతాలు రావడం లేదు. అనేక సందర్భాల్లో కూడా డిఎంఈ గారికి, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి, సూపరింటెండెంట్ గారికి కూడా పెండింగ్ జీతాలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా 542 బెడ్లకు అనుమతులు ఉన్నాయి. గతంలో అట్లా బిల్లు వచ్చింది, ఇప్పుడు రావట్లేదు. 330 బెడ్లకు మాత్రమే బిల్లు వస్తుందని చెప్పేసి దరఖాస్తులు ఇచ్చినా కూడా సేమ్ అదే పరిస్థితి వస్తున్నది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.